వాల్చారా టోల్గట్టు మరి కామెడీ సినిమా పార్ట్ 1 రాశారేంట్రా చూద్దారే. భద్రాచలంకొండ సీతమ్మ వారి దండ కావాలా నీ దండ టప్పు టప్పు టపోరే టెలిగ్రామ్. టెలిగ్రామా చిన్నక్కో కొంప మునిగింది రాబే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాట్ మ్యాటర్ చూసుకోండమ్మా మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలిముద్ర. ఎలిముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ పీస్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కి రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడికా? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలోనే అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అక్షరావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు దంకపలాసన్న 3 రోజులు అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతవాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తలపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవనవసం నాటకాలు ఆడేవాళ్ళమా? ఎప్పుడు పక్కకు శీలా సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖరా బాబు, ఎదురుగొడ్లాడి జోదరేఖ. అక్షరావు చలియో చల్లకో ఓ పక్కన పేకాడతా సెల్లియో సెలకో అని పద్యం పాడితే సెల్లుద్దా? సెల్లదు. ముఖానికి కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు పరీక్షలు ఎందుకు బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరుదుగా. నేను వెళ్ళను మా. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో 2 కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్దా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. ఓల్డెన్ ఓల్డెన్ ఓల్డెన్. కండక్టర్ చిల్లడకు, లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ అన్నవాడు కొంపముద్ర తప్పేట్రా. మేనల్డా, కళాసేవ కళాపోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో. తర్వాత 3 పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడి చేస్తది. అయ్యన్నా మౌతుమి రేయ్ పిచ్చి కన్నా, నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టే. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. మౌతుమై నువ్వు వెళ్ళిరారా. రైట్ 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 బుల్లి. ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని. బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పోరా సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావు అంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహమాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలలు లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లో ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. ఏమండి
రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు. హె, మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నట్లుసులా ఉన్నాడే, పాపం ఏమవుతాడో ఏమిటో. ఒక సీసా కల్లేవో. ఇదిగా అరే ఇవాళ మాన తద్దినం అది మానసీడికి వచ్చి ఏదో సరిగిస్తారో ఏదో నా కొడక. ఏంట్రా ఏదైనా కొట్టుకుంటావు నన్ను? పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కళ్ళుపాక అడ్రస్ ఇచ్చిన వాల్జరా. అమ్ము, అయినా ఈ గొడవ మనకెందుకు? పోలీస్ అడ్రస్? ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలు కాపాడాలి. ఏయ్, శాంతి భద్రతలు, ఏయ్, శాంతి భద్రతలు. నన్ను రాకేస్తారేంటి? నేను ఎస్ఐ గారు వస్తున్నారు. ఎన్నాళ్ళైందిరా నీ దుకాణం తాలూకు మామూలిచ్చి? పోయిందలే కదండి. పోయిందలా పోయిందలంట్రా, పోయిందలంట. బాబు మూటా ముల్లే ఉన్నాయి, ఊరికి కొత్త అనుకుంటాను. జేబులో అడ్రస్ ఉందేమో వెతుకు. ఎస్ సార్. తప్పదాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి? మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఈడో పెద్ద కేసు అన్నమాటే. ఎస్ సార్. సరా, నీ పేరేంటి? పచ్చగడ్డి అచ్చారావు, సన్ ఆఫ్ బుచ్చారావు, బొంగులపాలెం. ఆహా, వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫామ్ ఇవ్వు. ఎస్ సార్. వీళ్ళందరికీ 100 days ఫైన్ వేసాను, వసూలు చేయి. ఎస్ సార్. ఎస్ఆర్ అంది నువ్వేనా? ఎస్ సార్. మాటి మాటికి ఎస్ఆర్ అర్థం కాదురా. ఈ స్టేషన్ పద్ధతులు, ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో. అర్థమైందా? నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఓకే సార్. ఆ ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు. ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మానిపించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయా, కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీయే సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి, స్వామి, నా చేత నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు, ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. మాన్పించు తండ్రి. ఫాలో మీ. ఫాలో మీ. సారీ సార్. కూర్చో. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. థ్యాంక్ యూ సార్. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. అబ్బో, పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావంటే భయం సార్. సర్లే కూర్చో. పాము అంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా, కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్.
సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా, ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు. ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్ కి రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ జడించి కొట్టానంటే బెదవాడ బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపులతో చేస్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలిప్పుకొని బాత్రూంలోకి పరిగెడతావు. ఓయ్. ఏంటయ్యా, ఏం చేసావా నా తల్లిని? ఆ? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా బిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాల్. ఆవిడకి మీరు ఎలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాకెందుకు పంపారండి? ఇదేమిటి నాన్న నన్ను కళ్ళు పాకంటున్నాడు? ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజ్. ఎస్ సార్. ఓరిని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? భలేవారే సార్. విజిలింగ్, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, నువ్వు రామ్మా. బ్యాక్వర్డ్ మార్చి, కడుపులో కాలుతుంది. స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. అచ్చారా, నువ్వు కూడా రా, కాస్త ఎంగిలి పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోటకూర పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అజరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టి చాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, రాయ్, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అని వెదవి నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో. బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నానా, ఆ ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిరుగుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమన్నా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు. పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పై. పాయా పాయా లే. కొన్ని చింతకాయ రాలిపోను. అమ్మో, నా శీలం. అరే, ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? ఏయ్, ఒరే కొజ్జా, నిన్ను సంతాస్తాను రే. ఏంటి నీ కళ్ళకి నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి, నో సార్. మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నావేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకి ఇల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్. మన డిపార్ట్మెంట్ అంటే అందరికీ భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై. ముందు నీ డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా.
మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది కానీ పదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది? వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్. మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. రావయ్యా. ఏమిరా అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని ఎవరు రా ఎంట పెట్టుకొచ్చావు? మా డిపార్ట్మెంటే, ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగే గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి, అయినా చీమ చుట్టుక్కుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూము, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మరి నేను వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. ఆ, ఆ. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మీకు కూడా ఎస్ సార్. కొద్దిగాళ్ళకుండావే మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడంటారండి. ఏడిచావులే, పైకి పో. అలాగే. కాళ్ళమట్లో ఉన్నాయి. బామ్మా, బామ్మా, ఏమిటి కళ్ళుపాకి ఇక్కడ చేరినట్టుంది? నాయనమ్మా, మాయా, ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి ఒకటేరా. ఆహా, నా 52 ముక్కలు మనం మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడి ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారావు, సుబ్బారావు, ఆచారం. అప్పారావు, సుబ్బారావు, ఆచారం. అప్పారావు, సుబ్బారావు, ఆచారం. మూడాసులు సుడిగాండి. చూడు నాయనా, ఏమిటి ఎక్కడా కొంప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలి టికెట్ తీసుకొని మా కొంపలోనే చేరిపోయావన్నమాట. అబే లేదండి, మీ నాన్నగారే. ఒరే అచ్చారావు, మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడి పెట్టుకుని మరి నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే పేకట పెడతావా? పెట్టనండి. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడని పిలుస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. ఉండు, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి రండి, కూర్చోండి. చెప్పండి, 13 ముక్కలు ఆడదామా, డంకా పలాస్ ఆడదామా? ఆహా, మనకి అన్నాట్లో వచ్చానమాట. ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పరాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి చూసా? కస్సు. అబ్బో, ఏమో అనుకున్నాను. సుడిగాడివే. మరి ఏంటనుకుంటున్నారు ఈ కానిస్టేబుల్ వచ్చారామంటే? ఆటో ఆపుతావేంటయ్యా? ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ. ఆపమన్నప్పుడు ఆపకపోతే నా ఆటో బద్దలైపోద్దమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నారు? నన్ను గెలవటం ఎట్లాగానే? చూడు, సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్ళు పేకాడుతూ ఉంటారు. నీకు డ్యూటీ వేస్తాను, చేస్తావా? అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారన్నమాట. రోజు మీ నాన్నగారు వేస్తారు, ఇప్పుడు మీరు వేస్తున్నారు. వేయండి. డ్రాప్. షో. అచ్చారావ్, అచ్చా. అయ్యో. ఏయ్, రైట్ రా. నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచి, నో సార్. అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. Shut up. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. Shut up. పద. పదండి సార్. ముందు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకున్నాం సార్. ఇచ్చేయి ముందు. ఇంకా దయచేయనైనా. అసలు నువ్వు ఎవరితో పేకాడుతున్నావో తెలుసా?
ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే ఈ గుండాలా సార్? అది మనకు అధిక ప్రసంగం. అసలు వాళ్ళు నీకు డ్యూటీ లేదు. టోపీ లాఠీ కర్ర పట్టుకొని ప్యాకెత్తానికి వచ్చావా? ముందు టోపీ పెట్టుకో. ఇంటికెళ్ళు. వెళ్ళమంటుంటే మీ పని మీరు కానివ్వండి. పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి. అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట. అచ్చారావు, నా మనసులో నీ కొన్ని మార్కులు పడిపోయాయి. ఎస్ సార్, జడుచుకున్నాను సార్. నా వెనకాల ఇదేవా? అవతల ఎస్ సార్. రేపే మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే అవి మీ ఇంటికి చేరతాయి. తప్పండి తప్పండి తప్పండి. వెనక వెనక. దండ దండ. నమస్కారం. రండి సార్. కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్ ఒకటి వేసావు. ఉంచుతావా? ఏదో రాత్రి. చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరే కానీ ఇంతకీ మీ ఓనర్ పేరు ఏంటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి. తర్వాత తిరిగి వస్తాను. అలాగే. ఆ. ఇస్తానని చెప్పాను కదా సార్. శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు మధ్యలో దూరుతున్నావు? ఎడవయా నేనక మధ్యలో దూరానయ్యా. అలా నుంచోకూడదని చెప్తున్నాను అంతే. రండి నక్సలైట్ ఇట్లా ఉన్నాడు. నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచం అయినా పర్వాలేదు. మా స్కీమ్ లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే వినపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే. కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? మాకు గోడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. నమస్కారం సార్. సార్, ప్రోగ్రెస్. ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బు ఉంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గానీ. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను. ఓకే సార్. ఇల్లు ఇచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో, నేనెక్కడ చెప్పాను? మరి ఆ నులక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట. ఆవిడ నులక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడ. అబ్బా, మళ్ళీ సులుగాడు అంటారేటండి? నా పేరు సుడిగాడు అంటారు. చెప్పినావులే నచ్చగాడ, పడుకో. ఆవిడతో మాట్లాడితే కూడా ఈవిడ కోపమేనా? అయ్యా, ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి, ఆవిడ కట్టి 2 రోజులు కదా అయింది. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. చూసారా, ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా? ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికి ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసారు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి బానించుకున్నారు కదా, అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే, తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే, బాయ్ బాయ్.
పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరక్కపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో కూర్చో అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా. ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు. పాత చొక్కా, పాత చొక్కా చిరిగిపోతే కొత్త. ఏమిటి మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నావని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధిలోంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళబెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే. సార్, మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సార్ నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. రే అచ్చారావు, తీవయ్యా. సార్, టోపిది బెల్ట్ కూడా తీసేస్తాను సార్. తీ. చూడు, అది భుజాన్ని వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన్ని వేసుకో. ఇది తీసుకెళ్లి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చేయి. శ్రీ మహాలక్ష్మి గారంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలావయ్యా? ఏంటండి? ఇక్కడ ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? మంచి పనిలో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరయ్యా. ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు. నాకు తెలుసు, అయినా నేను చెప్పను. ఏంటో చేసేది పోలీస్ డ్రెస్ నుంచి చేసేది చండాల పనులు. రై రా. లేమ్మా లే. మేమేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లక్షాధికారి బిడ్డవి, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్తా. మీ ఇద్దరికి లంకెట్ట కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి లేచిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటిగల పనసపండు మీకు ఇచ్చిరమ్మన్నారు. కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి ఎసరెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది కానీ అరటిగల పనసపండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకేం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో బీటేస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. పోలీసు వాళ్ళం కదా. ఎస్ఐ గారికి ఇప్పుడు నువ్వా? అవును, నేనే. అదెలా జరిగింది? ఆ రోజు మన ఊళ్ళో మిమ్మల్ని కలిసి వెళ్ళాక ఈ ఊరొచ్చి ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఆ లాడ్జి మీద పోలీస్ రైడింగ్ జరిగింది.
లేదు. తాళిబొట్టు లేదు. తట్టెడు నగలు మాత్రం ఉన్నాయి. వెరీ రిచ్ అన్నమాట. లేదు. వీడికి రిస్టు వాచ్ కూడా లేదు. పరమపూర్ అన్నమాట. ఒక పరమపూర్ గుంటడు, ఒక వెరీ రిచ్ గుంటది. ఈ లాడ్జింగ్ లో ఫ్యామిలీ చేసేసుకుంటున్నారంటే దీని అర్థం ఏమైంటుందబ్బో? సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్. అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం. రేపు ఎల్లుండా పెళ్లి చేసుకుంటాను సార్. పెళ్లి పెటాకులు లేకుండా లాడ్జిలో దిగి పోలీసులు దొరికాక మీరేం చెప్పినా నేను అసలయ్యను. అలా మా ఇద్దరిని వేరు చేశాడు. ఆ తర్వాత నన్ను అతనికి ఏం జరిగిందో తెలియదు. ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఊరంతా చెప్పుకున్నారు. నువ్వు మాత్రం నాకు సహాయం చేసి పెట్టు. మన ఊళ్ళో వాళ్ళు ఎవరికి నా విషయం తెలియనివ్వద్దు. నువ్వు కూడా ఏం ఆలోచించకు. అలాగే. నాకు మాట ఇవ్వు. సీత ఇక్కడ ఉందేమిటి? నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావో చూద్దామని. అదా అది 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 పనసకాయ, అరటిగెల, శ్రీమాల. లేకపోతే సరే, పోలీస్ స్టేషన్ అంతమంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఆ ఎస్ఐ గారు ఎలా ఉంటుందోనే ఎగబడిపోయావా? ఆ మగలు మరి సోకులు చూసి సంబరపడిపోయావా? సీత, లేకపోతే దానింట్లో అంతసేపు నీకే పని. నేనింతకాలం నువ్వు అమాయకుడివి, మంచివాడు అనుకున్నానే కానీ నీకింత అమ్మాయిలు పిచ్చుంటుందని, దేనికి పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ ఎట్టుకున్నావంటే మీది బొంగుల పాలవా? అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును. నీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి, లోపలికి రండి. రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని. మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. మా అప్పారావుగడి ఫ్లూట్ లా ఉంది. మీరా? రండిరా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చావా? రండి రండి. చాలే ఊరుకోండి. ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్ అలా కూర్చుని పోవడమేనా? లే సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారి ఇల్లు. రండి, కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురటగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులు అవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా. ఏయ్, నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా. నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? అబ్బా! అమ్మాయి తోవిని మరచెములా ఉంది రోయ్. ఊరి నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారులేవే, మా బామ్మ. ఏమండి, మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్కొక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఎవరా? ఒక్కను కూడా తీసుకో. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నెరుస్తోంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి.
వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీరే. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్కపొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. ఆ పిల్ల అట్టగా వాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లలు పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. పదండ్రా. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా? ఏ కాకూడదా? కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను. నీకెలా వచ్చింది? అదంటే అదంటే అది. నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. ఏ భార్యాభర్తల మధ్యన ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు. అచ్చారా, నా మనసులో నీకిప్పుడు 100కి 100 మార్కులు పడిపోయాయి. వాయ్ వాయ్ వాయ్, రావోయ్ అచ్చారావు, చలిమట్ట కాగుదాం. వాడి పాటి కాగుతానే ఉంటాడు. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెపినీ ఇల్లు. మంచి చెక్క, పిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా! రేయ్, ఎవరు? నా ఇంటి మీద రాయా? రేయ్, రేయ్, ఎవరు? అనండి. ఎవరు నా కొడుకు? రేయ్, అన్నా. అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేయాలని. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడి మడమించి? అయితే చచ్చిపోయారా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి ఈ విషయం రిపోర్ట్ చేయి. ఎస్ ఈ ఎస్ఆర్ తగలబడా వెళ్ళవయ్యా. అలాగే సార్. ఏ ట్రైను? 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి ఈ రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉండాలిగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఏయ్, ఉంటావా? రా. ఒంటరిగా ఉండగలవా? ప్రసన్నాంజనేయం, ప్రవాసాంజనేయం, చిచి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీశక్తి, ప్రదీప్ శక్తి, చిచి విడవడండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. అమ్మాయి నీళ్లు చిలకరించు.
అదేంటమ్మా చిలకరించమంటే పేడగలపు తెల్లెడు తొలుతున్నావు? చిలకరించు చిలకరించు. అమ్మా ఇటు రామ్మా. చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద చిప్పాడు సిగ్గేదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది ఉంది. ఏంటి? డైరు. ఇక మొదలెట్టండి. ఏంటి? వైద్యం. వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండం దశగుడో భలే. ఎవరివే నువ్వు? తోలు బెల్ట్ కొట్టారంటే తొక్క రేగిపోద్ది. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం దే దే దే. నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. షూ షూ. ఇవాల్టి కలెక్షన్ ఎంత? 20,000 సార్. క్యాష్ బ్యాలెన్స్ 3 లక్షలు సార్. మొత్తం ఈ బాక్స్ లో పెట్టు. అలాగే సార్. సార్, స్టాక్ విషయం ఏం చేశారు? ఏం చేస్తాం? ఏమీ చెయ్యం. రాత్రికి రాత్రి జెండా ఎత్తేస్తాం. సార్, ఈ ఊళ్ళో వాళ్ళంతా మనల్ని నమ్మి లక్షల డబ్బు కట్టారు సార్. వాళ్ళని మోసగించి పారిపోవడం అన్యాయం సార్. చెప్పినట్టు చెయ్యకపోతే తల్లి లాకెళ్తాను. చెప్పినట్టు వినకపోతే తన్ని ఆపేస్తాను. నువ్వేంట్రా మర్యాదగా మర్డర్ చేసి నువ్వేనని ఒప్పుకో. నేను చేయలేదు సార్. నా మాట నమ్మండి ప్లీజ్ సార్. నేను చేయలేదు సార్. రాయ్, ఇప్పటి వరకు నేను 33 మర్డర్ కేసులు చూశాను. అందులో ప్రతిసారి ప్రతివాడు సార్ నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్ అన్నారా. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఇప్పుడు నేను చేశాను, నేను చేశాను, అమ్మో నేను చేశాను సార్ అంటారా. రాయ్, నీ షాప్ ఓపెనింగ్ వచ్చిన రోజునే నాకు తెలుసురా. రిబ్బన్ కట్ చేసిన ఈ చేత్తోనే నీ కుత్తుగా కోయాల్సి వస్తుంది. చెప్పు చెప్పు చెప్పు, నువ్వే మర్డర్, నువ్వే ఆ మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. రేటార్ పరిస్థితి మరీ అంత బ్యాడ్గా ఉందా? అవును సార్. అదంతా ఒట్టి నాటకం. సరే, నువ్వు కానిస్టేబుల్ ఇలాంటి కోర్టులో ఆధారపరచండి. అలాగే సార్. ఎస్ సార్. వస్తాను సార్. ఏంట్రా? సీతక్క పడిపోయింది. అయ్యో, ఎలా పడింది? నువ్వు దగ్గర కాలు జారి పడిపోయింది. సార్, సీత పడిపోయిందండి సార్. పీటర్ నేను కోర్టుకు తీసుకెళ్తాను. మీరు వెంటనే వెళ్ళి పెద్ద డాక్టర్ చూపించండి. అవసరమైతే నా నెల జీతం అంతా ఇచ్చేస్తాను. సోది మాట్లాడకయ్యా. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి? చూడు, నేను లేకుండా నువ్వు ఒక్కడివే ఇతన్ని తీసుకెళ్లి కోర్టులో ఒప్పచెప్పగలవా? ఎస్ సార్. బూట్లు బాధడం కాదయ్యా, ఇది డ్యూటీ అయ్యా. ఎస్ సార్. సార్, నా వల్ల దుర్మార్గం జరిగింది కానీ నేను దుర్మార్గుని కాను. మీరు వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. జాగ్రత్త. ఎస్ సార్. రారా రా.
పాపం ఎందుకు చంపావు సేట్ని? పాపం అనుకునేంత మంచోళ్ళు కాదు వాడు కానీ వాడి గ్యాంగ్ కానీ. వాడే నన్ను చంపబోయాడు. కానీ అనుకోకుండా. అవునవును, నేను అంతే అనుకున్నాను. మరి ఆ మిగతా గ్యాంగ్ అంతా? ఆ ఎస్ఐకి వాళ్ళ గుట్టుముట్టులన్నీ చెప్పేవాడిని. కానీ వాడు రహస్యాలు అమ్ముకునే వెధవ. కోర్టుకెళ్ళగానే వాళ్ళ బండారం బట్టబయలు చేసుకారనే ఉరికంబయ్యక్కను. నాకు సాయం చేసి పెడతారా? ఏంటి? నాకు మా అమ్మని చూడాలనుంది. 2 నిమిషాలే. మీ అమ్మగారి బస్సులో ఉందా? బస్సులో లేదు. చాలా రోజులుగా క్యాన్సర్ వ్యాధితో మంచంలో ఉంది. నేను జైల్లో ఉండగానే ఆవిడ చనిపోతే ఆవిడ ఆఖరి క్షణాలు కూడా నాకు దక్క. సార్, మా ఊరి ఈ దారిలోనే ఉంది. 10 నిమిషాల్లో ఇంకో బస్సు వస్తుంది. అందులో మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళు. సార్, చేతికి బేడీలుంటే మా అమ్మ కంగారు పడుతుందేమో. నిజమేననుకో, కానీ అసలు నిన్ను ఇక్కడ తీసుకురావడం, ఈ బేడీలు తీసేయడం, మీ అమ్మగారు ఆకర్షణలు. ప్లీజ్. రెండు నిమిషాలు వచ్చేయాలి. పీటర్, పీటర్. ఏమిటి సార్? రక్తం చూస్తే మీ అమ్మగారు బాధపడతారు. దెబ్బలు కనపడకుండా మేనేజ్ చెయ్యి. అమ్మో, చాలాసేపు ఇంకా రాలేదేంటి? అమ్మయ్యా, వచ్చేసావా? సార్, మీరు ఒప్పుకుంటే నా చేత్తో ఆఖరిసరిగా అమ్మకు 4 మెతుకులు. అమ్మ కదా, వెళ్ళు. థ్యాంక్స్. ఈ పూలు వాసన రావా? ఓహో, నీడ కోసం ఈ చెట్టు. సార్, మీరిక్కడ? పీటర్ వాళ్ళ అమ్మని చూడడానికి లోపలికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. అసలు పీటర్ ఎవరండి? ఇది పీటర్ ఇల్లు. ఇల్లేంటండి బాబు, ఇది సారగూడెం. పైకి జరుగు. నాన్న, ఏంటయ్యా అప్పుడే వచ్చేసావు? కోర్టు గొప్ప చెప్పావా? చాలా భయపడిపోయానండి, చాలా వెతికానండి, కానీ పీటర్ దొరకలేదు. ఏంటి, హంతకుడు పారిపోయాడు? అతను హంతకుడు కాదు సార్. వాళ్ళ ప్రొపరేటర్ కత్తితో తన పొడవబోయి తన కత్తితో తనే పడుచుకున్నాడట. పైగా ఇంకో రహస్యం కూడా లాగేశాను. ఏంటిది? పీటర్ వాళ్ళ బాస్కి ఒక గ్యాంగ్తో సంబంధం ఉందట. ఆ గ్యాంగ్ రహస్యాలన్నీ పీటర్కి తెలుసట. కానీ ఈ రహస్యాలని ఎస్ఐకి చెబితే మన ఎస్ఐ రహస్యాలు అమ్ముకునే వెధవ కదా, అందుకని చచ్చినా చెప్పాలన్నాడు. తనకు ఉరిశిక్ష పడినా సరే కోర్టులోనే ఈ విషయాలన్నీ బయట పెడతాన్నాడు. పోనీ ఆ గ్యాంగ్ వివరాలన్నా కనుక్కున్నావా? ఎస్ఐకే చెప్పనవాడు నాకు మాత్రం ఏం చెప్తాడని చిన్న మొహమాట పడ్డానండి. మొహమాట పడ్డావా? నిన్ను కాదయ్యా, నువ్వు ఎంత అమాయకుడు, ఎంత అసమర్థుడు, ఎంత అప్రయోజకుడు తెలిసి కూడా ముద్దాయి నీ చేతి గొప్ప చెప్పానే. అందుకు నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలయ్యా. ఎస్ సార్, చెప్పు తీసి కొట్టుకోవాలి. తాళం వేసుకోండి సార్. నీ ఉప్పు సత్యాగ్రహం నాటకాలు నా దగ్గర కాదు. ఆ పీటర్ గారిని, అచ్చారావు గారిని ఎక్కడున్నా సరే పట్టుకుని పాతేస్తాను. వాళ్ళు దొరక్కపోయారో. సార్, తప్పించుకు పారిపోయిన పీటర్, వాడిని తప్పించిన అచ్చారావు ఇద్దరు తోడు దొంగలన్న అనుమానం సార్. ఆ కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీకి రిబ్బన్ కత్తిరించింది నువ్వేనట్టుగా? ఎస్ సార్. నువ్వు కూడా వాళ్ళ తోడు దొంగ అనుకుంటే? సార్, నేను వాళ్ళ వాడిని కాను. షడప్! పెద్ద నీతివంతుల్లా మాట్లాడు. నీ మీద సవాల కంప్లైంట్స్ ఉన్నాయి. చూడు,
ఇలాంటి లక్కీ స్కీమ్ కంపెనీలు ఊరూరా వెలుస్తున్నాయి. ఇదంతా ప్లాన్డ్ గా ఒక ముఠా నడుపుతోంది. ఆ ముఠా తాలూకు మూల స్తంభాన్ని పట్టుకోవాలి. ఎస్ సార్, నేను పట్టుకుంటాను. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? తప్పించుకు పారిపోయిన పీటర్ని, వాణ్ణి తప్పించిన కానిస్టేబుల్ అచ్చారావుని వాంటెడ్ పర్సన్స్ గా పేపర్లో ప్రకటించు. వాళ్ళు ప్రాణాలతో దొరికితే ఈ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరనే నిజాన్ని నేను తేలుస్తాను. పెద్ద మనుషులు కాదు, పెద్ద మనుషులు. ఆ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనిషిని నేనే. ఎస్పీ గారు ఆ పీటర్ని, వాణ్ణి తప్పించిన అచ్చారావుని ప్రాణాలతో కావాలంటున్నారు. కానీ వాళ్ళు నాకు శవాల రూపంలో కావాలి. కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నీ జీపులో 2 బ్రీఫ్ కేసులు పెట్టించాను. ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకో. వాళ్ళ చావుకు నేను పంపుతున్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నీ పేరులోనే లక్ష్మి ఉంది, కానీ నేను తెచ్చిన 2 బ్రీఫ్ కేసుల నిండా లక్ష్మి ఉంది. చూసుకో. అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపురం చేయండి. నన్ను బ్రతికించిన వారు అవుతారు. పీటరు వచ్చారో మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట. పేపర్లో వేశారు. మీకేమైనా శిక్ష పడుతుందా? ఇచ్చదానా? ఆ నా కొడుకులు ఇద్దరు తప్పించుకోబట్టే మనకి ఎంత డబ్బు వచ్చింది. ఓహో, ఈ డబ్బు ఆ బాపతేనన్నమాట. ఆ నా కొడుకులు ఇద్దరిని లేపేయడానికి మనకి ఇచ్చిన లంచం. నేను ఆ పని మీద వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా తలపేసుకో. ఏమండి, ఏంటి? ఇవాళ మీకు ఇంత డబ్బు ఇచ్చిన ఆ మహానుభావులు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూ, నువ్వు ఈ డబ్బు దాచుకో. నేను వాళ్ళిద్దరిని లేపేసేదాకా ఆ రహస్యం దాయాలి. దాస్తాను. ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమైపోయారు. ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఎక్కడరా? ఈ ఉత్తరం అచ్చారావు గారికి ఇవ్వాలి. నేస్తాను వెళ్ళు. ఎస్ సార్. తప్పకుండా ఇస్తారు కదా? అచ్చారావుకి నమస్కారాలు. పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారట. ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మరి. మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి. మీ శ్రేయోభిలాషి ఎస్ఐ గాడి కీప్. ఎస్ఐ గాడి కీప్. శ్రీ మహాలక్ష్మి. ఏయ్, నేనటి వెళ్ళగానే బయటికి వెళ్ళినట్టున్నావు. ఎక్కడికి వెళ్ళినట్టో? నా జీవితానికి నువ్వు గోరీ కట్టావు, నీ జీవితానికి నేను గోరీ కడదామని. నాన్న, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అచ్చారావేడి? పీటర్ని వెతికి రమ్మని పంపించాను. అతను అంత సమర్థుడు అయితే పీటర్ ఎలా పారిపోతాడమ్మా? ఆకలి దంచేస్తుంది. ఎవరండి ఇక్కడ సప్లైరు? భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది. ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి? దొంగ పోలీస్, దొంగ పోలీస్, అమ్మ, అయ్యో.
బాక్స్ అలా జారవించావు? మీ బాక్సులు ఎప్పుడు జారవా అక్కో? ఏం మీ ఎక్కడ డెలివరీ అవుతుందా? అవును డెలివరీ. ప్రాణం పోయిందంటే మీరంతా పాపత్తులు అయిపోతారు. తప్పండి తప్పండి తప్పండి. పదండ్రా పోదాం, వాడి పడి పారిపోయాడు. నువ్వా? ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? ఏడుస్తున్నావా? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు. ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులు అయింది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను, అంతే. నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసు. అరే, నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్న నన్ను నువ్వు... ఇప్పుడు అవన్నీ కాదు. పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వే ఇంత కంగారు పడిపోతే అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే, కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు... మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్లేదు. మీ నాన్నమ్మ వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం. ఆ తర్వాత పచ్చగడ్డ వచ్చారా? వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ గుడి ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా? ఆగండి. ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? ఏ? పోలీసు వాళ్ళు ఇల్లెక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషంనైనా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాగావు? తప్పైపోయింది. వేషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. పెదపినిగా ఎత్తండి. గోయిందా గో. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారో ఏమో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళు పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఆహా. ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పేటర్ కోసం వెతికేయచ్చు. అబ్బా, అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబెడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఎస్ఐ గడికి దొరికిపోతావు. కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాభం. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని. ఏంటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. ఏంటంటే నువ్వేనా? ఊరి నీ పిండా కూడా అరిటాకులో పెట్ట. పీటర్ అంటే కిరస్తాని వాడు. చర్చి కడతాడు కానీ గుడికి ఎందుకు గౌరవిస్తాడు రా? నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఈడు పీటర్ కాదు. బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికింట ఈడు పీటర్ కాదు. బాబు ఓరి ట్యాంక, ఈడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మొహం. ఏటే ఏది మొహమా? డొక్కలో పోలీసులంటే డోకు బొరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడక. అమ్మో, నా 50,000.
వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు, 50,000 లాసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి చెప్పు. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గొక్కోకూడదని, గొక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. మీజీ మడిపోను, ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది, వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా? నీకు ఒప్పదాగా నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. చూసావుగా నా సెటప్. దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు. ఆ వెధవలు పోలీసుల చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు, నేను బలైపోతాను. ఆ అచ్చారావు గారు పోలీసు వాడని పేరే కానీ ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకొద్దు. నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు. వాళ్ళిద్దరినీ శవాలుగా మార్చలేదనుకో, నేను బ్రతకడం అనవసరం. వాళ్ళిద్దరినీ నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావు గారు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నానని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను. అంతే త్వరగా పీటర్ని కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రొసీడ్. కరెక్ట్ కరెక్ట్. ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. బలేగా నేను వెళ్ళి పీటర్ని వెతకద్దు. రెస్టారెంట్ ప్రొపరేటర్ నీ నాన్నవాన్ని పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో పిచ్చి కుక్క కూడా నీ నాన్నవాన్ని పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం ధర్మం బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. బాబు పట్టుకోండి, పట్టుకోండి. చెయ్యని నేరానికి పోలీసులను తరుముకొస్తున్నారు, నన్ను రక్షించండి. ఓ పోరం పోకదో మీ ఇంట్లో దూరాడు. ఎక్కడా ఆ సూపేంటి? నేనే పోరం పోకలేదోలా కనిపిస్తున్నానా? ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇందాక వచ్చినాడు ఎక్కడ? అటు పరిగెత్తాడు బాబు. ఇంట్లో ఎవరు లేరు సార్. చూడమ్మా, నిజమే, నేను పోరంబోకు వేద్దాని, ఓకే, తృప్తిగా ఉందా? వాడు వెనక నుంచి పారిపోయి ఉంటాడు. సరే, వాడు ఎలా దొరకడో నేను చూస్తాను. ఎప్పుడో వేసిన సున్నాలు కదా బాబు, అందుకని
నన్ను రక్షించిన దేవతమ్మా మీరు. బాబు ఒక్కసారి ఈ ఫోటో చూడు. అతను నా కొడుకు బాబు. నీలాగే చెయ్యని నేరానికి పోలీసులు వాణ్ణి వలేసి వెతుకుతున్నారు బాబు. నా కోడలు జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంది. నేను నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికి ఏదైనా సహాయం చేయగలవా బాబు? అమ్మా, ఏమిటి బాబు? పోలీసులు నన్నెందుకు తరుముకొస్తున్నారని అడగలేదే? ఇతరుల కష్టాలు వినే స్థితిలో లేను బాబు. వచ్చేస్తున్నాడు, పట్టేస్తా. Idiot! పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 పాపం, ఇది పీటర్ భార్య కోసం రాసిన మందుల చీటీ అనుకుంటా. చాలా మందులున్నాయి. ఎంత ప్రమాద స్థితిలో ఉందో. రాజలక్ష్మి గారు, నేను పీటర్ బెస్ట్ ఫ్రెండ్ అండి. మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. మీ ప్రేమ, మీ పెళ్లి, మీ జబ్బు, ఒకటేంటి అన్ని విషయాలు నాతో చెప్పాడు. నాకు నిజంగా నయమవుతుందంటారా? తప్పకుండా తగ్గిపోతుంది. ఆ బైబిల్ ఇలా ఇవ్వండి. ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను చెప్తున్నాను, నీకు త్వరలోనే పూర్తిగా నయమైపోతుంది. అన్ని విషయాలు కనుక్కొని వచ్చాను. నీకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉంది. ఏమా రాజ్యలక్ష్మి, ఎలా ఉందమ్మా? కొంచెం తగ్గిందండి. మందులు తెచ్చారా? అబ్బాయి ఈ పూట తేవచ్చు. ఏం తేవచ్చు? నిన్న ఈ మాటే అన్నారు. నేను అర్జెంటుగా పీటర్ని కలవాలి. ఈ రోజు తప్పకుండా రావచ్చు. వస్తే నన్ను తప్పకుండా కలవమని చెప్పండి. ఈయనెవరు? మా మంచి కోరే మనిషి. మిస్టర్, ఒకసారి నాతో వస్తారా? పాపం వ్యాధి నయమైపోతుందని ఆశతో పేషెంటు, అదే నమ్మకంతో ఆ ముసలావిడే ఉన్నారు. అసలు విషయం వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పీటర్ వస్తే అన్ని విషయాలు ఫ్రాంక్గా అతనితో మాట్లాడేవాడిని. పర్వాలేదు, నాతో చెప్పండి. నేను పీటర్కి బెస్ట్ ఫ్రెండ్ని. ఆమెకి బ్రెయిన్ హెమరేజ్, అంటే మెదడులో రక్తనాళాలు చిక్కిపోయాయి. ఇప్పటి వరకు నయం చేయగలమని ఎంతో హోప్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. డాక్టర్? అవును, ఆమె ఏ క్షణంలోనైనా పోవచ్చు. పోనీ ఏదైనా ఖరీదైన మందులు వాడితే? ఏ మందైనా సరే బాధ నుంచి రిలీఫ్ ఇస్తుందే తప్ప రోగం నయం చేయలేదు. మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఈ చివరి రోజుల్లోనైనా ఆనందంగా ఉండగలరు. ఈ విషయం పేషెంట్కి మాత్రం తెలియనివ్వకండి.
అమ్మాయ్యా, గాడ్ ఈస్ గ్రేట్. మీ కోడలు గారికి నయమైపోయిందట. డాక్టర్ డిశ్చార్జ్ చేశారు. ఇంటికెళ్ళి మందులు మాత్రం వాడితే సరిపోతుందట. నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను. నాకు నయమైపోయింది అత్తయ్య. లేకపోతే ఎందుకు డిశ్చార్జ్ చేస్తారు? నాకు నమ్మకం కలగటం లేదు. నీకింకా చిన్న చిన్న బాధలు ఉండటం వల్ల అలా అనిపిస్తోంది. ఇంటి పట్టు నుండి మందులు వాడితే ఆ బాధంతా తగ్గిపోతుంది. ఆయన ఇంకా రాలేదేమత్తయ్య? ఇంటికొస్తాడు, నువ్వేం బాధపడకు. అమ్మా, టాక్సీ వచ్చేసింది, వెళదాం పదండి. పడుకోమ్మా. బాబు, ఆ, అమ్మాయికి డాక్టర్ గారు ఏం పెట్టమన్నారు? ఆ, ఆవిడకి ఏమేమి తినాలనిపిస్తే అవన్నీ పెట్టొచ్చన్నారు. అలాగా, దానికి సగ్గుబియ్యం పాయసం అంటే చాలా ఇష్టం. వెంటనే అది వండుతాను. సార్, ఏమిటి? ఇంతకు ముందు మీ దగ్గర మందులు తీసుకెళ్ళాను. ప్రిస్క్రిప్షన్ పోయింది. నాకు మళ్ళీ అవే మందులు ఇవ్వగలరా? అవి నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఉండండి ఇస్తాను. తొందరగా ఇవ్వండి ప్లీజ్. ఏమండి, ఈ మందులు ఇవ్వండి. మీరు పోయిందని ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి. ఇద్దరు ఒకే రకం మందుల కోసం రావడం ఆశ్చర్యంగా ఉందే. ఇద్దరు ఒకే రకం మందులు? పీటర్! 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 పీటర్, ఇప్పుడు నీ వెంట పడింది నిన్ను పట్టుకోవడానికి కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. నీ భార్య పరిస్థితి ఏమీ బాగోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంట్లో దించొస్తున్నాను. ఆమె ఎన్నో రోజులు బతకదని డాక్టర్ చెప్పారు. ఈ విషయం ఆమెకు తెలియదు. నీకోసమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు తేల్చుకో, పరుగులెట్టడమా, ఇంటికెళ్ళడమా? నువ్వు అమాయకుడు మాత్రమే అనుకున్నాను. పీటర్ని అతని భార్యని కలపటం ద్వారా నువ్వెంతటి గొప్పవాడివో నాకు అర్థమైంది. అచ్చారావు, పీటర్ ఎక్కడున్నాడో నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు. చెప్పను. చెప్పవు? చెప్పను. వీడిని ఫుట్బాల్ ఆడుకోండిరా. పీటర్, అటెక్కడికి వెడుతున్నావు? పోలీసులకు సరెండర్ అవడానికి. పోలీసులుగా? ఎందుకు? నీకు చెప్పిన అర్థం కాదులే. నాకుగానే దొరకడానికి వస్తే ఏమిట్రా మీరు పెడుతున్న హింస? నోరు మీరా.
పీటర్ తనకు వచ్చిన లొంగిపోయాడు. ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. ఏమిటి పీటర్ దొరికాడా? సార్ పీటర్ దొరికాడా? అవునరా పీటర్ దొరికాడట్రా. పీటర్ని శవంగా కావాలన్నారు కదా సార్, వాడిని శవంగా మార్చే పని మీద బయలుదేరుతున్నా. వెరీ గుడ్. అక్కడ నీకు దొరికిన పీటర్ని శవంగా మార్చే పని మీద నువ్వుండు, ఇక్కడ నాకు దొరికిన అచ్చారావుని స్మాష్ చేసే పని మీద నేనుంటాను. ఓకే? ఓకే సార్. ఈ అచ్చారావు గారిని కూడా శవంగా వాడిని మీరు ఫుట్బాల్ ఆడుకుంటారా అంటే మీరు నా వెంట వస్తారా? పీటర్ దొరికాడంటేను. వాడు మన కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళక ముందే వాడి ప్రాణాలు మీరు తీయాలి, లేదా మీ ప్రాణాలు నేను తీస్తాను. సగం తాడు పట్టుకుని వేలాడుతున్నావు. ఎలా పారిపోదాం అనుకున్నావు రా పిచ్చోడా? పిస్టల్ పేలగానే వాడు పిట్టలా చావచ్చు, కానీ ఆ శబ్దానికి 10 మంది పోగవుతారు. ఈ బిల్డింగ్ లో ఏదో జరిగిందని ఆచూకీ ప్రారంభమవుతుంది. రా పైకి రా. సెంటిమెంట్ అంటే అలా ఉండాలయ్యా. పీటర్ ఎక్కడున్నాడో తెలిసి కూడా చెప్పలేదంటే నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. నీలాంటి వాడిని చంపడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు బాబు, వెళ్ళరా నాన్న. అలా చూస్తావే, వెళ్ళు.
పీటర్, నేను నీ ఫ్రెండ్ అచ్చారావుని. పీటర్, కళ్ళు తెరువు పీటర్. పీటర్, నన్ను క్షణాల్లో ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణం పోయేలాగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి ఎస్పీ గారితో మాట్లాడాలి. ఇది చావు బతుకుల సమస్య. నీకు దండం పెడతాను. ఒక్కసారి ఎస్పీ గారు లేరయ్యా. బాబాబు నా మాట విను. ఎస్పీ గారు లేరయ్యా, కేసు మీద బయటకు వెళ్ళారు. కనీసం మేస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్దాం. ఆ ఇల్లు ఇక్కడికి 4 మైళ్ళ దూరం. అంతలో పేద ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడైనా ఫోన్ ఉందేమో. ఫోన్ అయినా చేస్తాను. సార్, మా మనిషి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు. అర్జెంట్ గా ఒక్కసారి ఫోన్ కావాలి. హలో సార్, మేజిస్ట్రేట్ గారు కావాలి. చావు బ్రతుకుల్లో నువ్వు మనిషి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కోర్టుకి సెలవులండి, ఆయన ఊళ్ళో లేరు. Oh my God. మేజిస్ట్రేట్ కోర్టు సెలవులను ఊళ్ళో లేరు. పీటర్ ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్ తీసుకుంటా ఉంటే కాల్ స్టార్ట్ కావటం లేదు. ఓ మై గాడ్, ఏదైనా కారు పెడితే నేను ఆపుతాను. లక్కీగా మన కారు స్టార్ట్ అవుతుందేమో చూస్తాను. పాపం, మా పీటర్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక్కసారి కారు ప్లీజ్. నా స్నేహితుడు పీటర్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక్కసారి కారు. మీరండి జెంట్మెన్ అంటే. థ్యాంక్ యూ. సీత, కొంప మునిగిపోయింది. జరుగు. ఏమైంది?
డ్రైవర్ కార్ లెఫ్ట్ పోలి. నువ్వు పీటరు ప్రాణాలతో కావాలని అడిగింది అందుకే. కానీ ఇప్పుడు జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ముందు భయపడ్డాను, తర్వాత ఆనందించాను. కానీ పోలీసులు పెట్టుకునే టోపీల వెనక, తోలు బెల్ట్ల వెనక ఇంత దారుణం, దుర్మార్గం ఉంటాయని ఊహించలేదు సార్. చూడొచ్చారావు, వెలుగు పక్కనే చీకటి, తీపి పక్కనే చేదు, న్యాయం పక్కనే అన్యాయం అనేవి ఈ సమాజంలో అతి సహజం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. నువ్వు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్లో దారుణం, దుర్మార్గం దాగున్నట్టే మంచితనం, గొప్పతనం కూడా ఉన్నాయని నువ్వే నిరూపించావు. జరిగిందంతా చూశాక నీ తలపై ఉండవలసింది పోలీస్ టోపీ కాదు. 313. ఎస్ సార్. కిళ్ళీలో సున్నం ఎక్కువ ఎంచుకొచ్చావా యూస్లెస్ ఫెలో? ఎస్ సార్. నువ్విట్రా? ఎస్ సార్. నీకు ట్రైనింగ్ లో ఎస్ఆర్ తప్ప వేరే ఏం నేర్పలేదా? ఎస్ సార్. నో సార్, వచ్చు సార్, అన్ని వచ్చు సార్. ఆహా, అన్నీ వచ్చా? ఎస్ సార్. పద, నీకేమొచ్చో చూపిద్దు గాని. ఎస్ సార్. అబ్బా పద.